హలో అండి అందరికీ. సండే కదా, అమ్మ రవ్వ లడ్డూలు చేస్తుంది. పిల్లలందరూ వచ్చారని చెప్పేసి రవ్వ లడ్డూలు అంటే మా అన్నయ్యకి నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. మాకు చాలా కాలం చిల్లర కొట్టు ఉండేది. మేము చిన్న పిల్లలప్పుడు స్కూల్ స్టేజ్ అప్పుడు మా అమ్మ అయితే రవ్వ లడ్డూలు చేసేది. రవ్వ లడ్డూలు చేసి కొట్లో పెట్టి అమ్మేవాళ్ళు. రోజు 2-3 కేజీలు రవ్వ లడ్డూలు చేసేవాళ్ళు. అప్పట్లో ఒక్కొక్క రవ్వ లడ్డు రూపాయి అన్నమాట. ఇప్పుడైతే 10 రూపాయలు. భలే చేస్తుంది అసలు రవ్వ లడ్డూలు. ఈజీగా 10 నిమిషాల్లో చేసేస్తుంది మా అమ్మ. ఎందుకో రవ్వ లడ్డూలు తినాలని ఉందమ్మా అంటే ఇంకా వెంటనే చేసేసింది. ఇంకా లక్కీగా నెయ్యి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇంట్లో. రవ్వ తెప్పించి ఇంకా రవ్వ లడ్డూలు అయితే చుట్టేసింది 1 కేజీకి. ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి కొన్ని ఇచ్చింది, నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఇంకా వాళ్ళకి షుగర్లు కాబట్టి వాళ్ళు ఏమి తీసుకోవాలి, ఫాలో అవుతారు. ఇంకా షుగర్ కంటెంట్ ఏమి తీసుకోరు అనమాట. మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతాయో అని. ఇంకా ఈరోజు చూడండి, కిస్మిస్ అయితే ఎప్పుడో నాన్న తీసుకొచ్చాడంట, ఎప్పుడన్నా పిల్లలు వచ్చినప్పుడు ఉంటుందని ఇంకా అవే చేసేస్తున్నారు. రవ్వ లడ్డూలు అయితే బాగా టేస్ట్గా కుదిరినాయి. అసలుకి చాలా బాగా వచ్చినాయి. బాగా చేస్తుంటేనే మంచి సువాసన వచ్చింది. తినేయాలనిపించింది. చుట్టకు ముందే మా మేనవాళ్ళు ఇద్దరం చెరో కొంచెం పిండి తీసుకుని తిన్నాము. ఇంకా మా అమ్మకి అసలుకి తెలిసిందే కదా, పిల్లలు వస్తే ఎక్కడ లేని హుషారు వస్తుంది, ఏదో ఒకటి చేసి పెట్టాలనుకుంటుంది. ఇంక ఈ వారం అయితే రవ్వ లడ్డూలతో మా వీకెండ్ అయిపోయింది. ఇంకా మా వదిన నేను చెరో కొన్ని తీసుకుని అయితే మా ఇంటికి మేము వెళ్ళిపోయాం, ఎవరింటికి వాళ్ళము. ఇదే మా ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోల కోసం ఇంకా మరిన్ని వీడియోల కోసం మా వీడియో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మా అమ్మ దగ్గరికి ఇంకా ట్యూషన్ పెట్టిస్తే పోయిద్ది అసలుకి. మంచి షెఫ్ అయిపోయింది అమ్మమ్మ గారు. తాతయ్య గారు కూడా ఈ మధ్య వీడియోల్లోకి వచ్చేసి వాళ్ళ చిన్ననాటి వీడియోల విశేషాలన్నీ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సండే అయితే మేము ఇంకా హార్బర్ దగ్గరికి వెళ్ళి రొయ్యలు తీసుకొచ్చారు మా హస్బెండ్. ఎవ్రీ వీక్ చికెనే కదా, ఇంకా చికెన్ అంటే పిల్లలకి చిరాకు వచ్చింది. ఈ వారం సీ ఫుడ్ తిందాం అనుకున్నాము. రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఇంకా 2 కేజీలు తెచ్చుకుంటే 1 కేజీ పప్పు అవుతుంది కదా. ఇంకా వాస్తవంగా అందరికీ సరిపోలేదు. అదే 2 ముక్కలు వేసుకొని తినేసామన్నమాట. నాన్ వెజ్ ఇంకా పెరిగే పిల్లలకి నాన్ వెజ్ పెట్టాలి, అది కూడా సీ ఫుడ్ ఎక్కువగా పెట్టాలి. చికెన్లు అయితే మానేసాము. ఈ మధ్య ఎక్కువగా సీ ఫుడ్కి అయితే ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట. ఇంకా మంచి ఫుడ్ పెడితేనే పిల్లలు పెరుగుతారు. పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు, పిల్లలు ఇంత సన్నగా ఉన్నారు అంటుంది మా అమ్మ అయితే. మీ ఉద్యోగాలే మీకు సరిపోతున్నాయి, మీరు చేసే కరెక్ట్ ఉద్యోగాలకి అని తిడుతుంది. ఇంకా మా వాడు మా మేనల్లుడు అయితే మరీ వీక్ అయిపోయారు. పెరిగే వయసు కదా, ఆటలాడుకుంటూ ఉంటారనమాట. మా పాప అయితే అమ్మమ్మని శబరి అని పిలుస్తుంది. ఇంకా అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాం అనమాట. కొన్ని అలా జీన్స్ వచ్చేస్తాయేమో అనిపిస్తుంది మనుషులు లేకపోయినా. మా అన్నయ్య అయితే మా అమ్మమ్మని శబరి అని పిలిచేవాడు, నేను పిలిచేదాన్ని కాదు. అలానే ఇంకా అన్నయ్య లేకపోయినా మా పాపకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కాదు, ఎవరు చెప్పలేదు. శబరి అని పిలుస్తుంది మా అమ్మని చిన్నప్పటి నుండి కూడా. ఇంకా అదే చెప్పుకుంటున్నాము. బాబు కూడా ఇలా అనేవాడు అని చెప్తుంది మా అమ్మ గుర్తు చేసుకొని.